నమస్తే అండి. 'చౌర్యపాఠం' సినిమా చూశాను. అండ్ ఈ మూవీ రివ్యూ స్టార్ట్ చేసే ముందు చిన్న సారీ చెప్పాలనుకుంటున్నా. మొన్న వర్షంలో తడిసి బాగా కోల్డేసింది. వాయిస్ అంతా డిఫరెంట్‌గా ఉంటుంది ఈ వీడియోలో. ఎక్కడైనా అప్స్ అండ్ డౌన్ అయితే ప్లీజ్ నన్ను క్షమించండి. అండ్ మూవీ రివ్యూలోకి వెళ్తే హీరో గారు ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఆయన పెద్ద డైరెక్టర్ అవ్వాలని ఆయన ఒక డ్రీమ్ అండి. సో, అనుకోకుండా సినిమాలో ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుంది. అండ్ అక్కడి నుంచి ఆయన ఛాన్సెస్ ఇవ్వడం అనేది తగ్గిపోతుంది. ప్లస్ ఆయనని సినిమాల నుంచి కూడా బ్యాన్ చేస్తారు అందరూ. ఆయన ఎక్కడ ఏ ప్రొడ్యూసర్‌ని కలిసినా ఎవరు ఛాన్స్ ఇవ్వరు. సో, తర్వాత ఒక బ్యాంక్ రాబరీ చేయాలని ప్లాన్ చేస్తారు. సో, అక్కడి నుంచి సినిమా అంతా రన్ అవుతూ ఉంటుంది. స్టోరీ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, స్క్రీన్ ప్లే బాగుంది, బీజిఎం బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. అన్నిటినీ చాలా కేర్ తీసుకున్నారు టీం వాళ్ళు. డైరెక్టర్ గారు ఫస్ట్ మూవీ అండి, చాలా బాగా చేశారు. అండ్ హీరో గారు కూడా ఫస్ట్ మూవీ ఇది, చాలా బాగా చేశారు. హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. అండ్ ఈ మూవీలో కామెడీ యాక్టర్స్ ప్లే చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. స్పెషల్గా మానేపల్లి గారి యాక్టింగ్ అయితే చాలా బాగుందండి. మంచి ఫ్యూచర్ ఉంది ఆయనకి. ప్రొడ్యూసర్ గారు అలీబాయ్ని పిలిపించి మరల్లా ఛాన్స్ ఇచ్చారు. సో, ఆయనకి ఇచ్చిన రోల్ ఆయన ఫుల్ జస్టిస్ ఇచ్చారు. స్టోరీ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఫ్రీ టైంలో సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. డోంట్ మిస్ ఇట్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ చూడొచ్చు ఈ సినిమా. ఈ సినిమా మంచిగా థియేటర్లో రన్ అయి ఉంటే సగం బడ్జెట్ అయినా రికవర్ అయ్యేది ప్రొడ్యూసర్ గారికి. అదే రోజు 3 మూవీస్ రిలీజ్ అయినాయండి. 2 మూవీస్ చూసి నేను రివ్యూ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ డే చౌర్యపాఠం చూసి ఈ మూవీ కూడా సినిమా రివ్యూ ఇద్దాం అనుకున్నా. బట్ వెరీ సాడ్ టు సే, నేను నెక్స్ట్ డే థియేటర్కి వెళ్ళి చూస్తే షోస్ అన్నీ క్యాన్సిల్ చేసేసారు. అండ్ ఇదే విషయం నేను ఒక చిన్న వీడియో కూడా చేసి పెట్టాను అప్పుడే. ఇది నిజంగా చాలా బాధాకరం అండి. నిజంగా సినిమా బాగుంటే మీరు సక్సెస్ పార్టీ చేసుకోండి, కేక్ కోసుకోండి. సినిమా బాగలేకపోయినా మీరు పబ్లిక్ని, ఆడియన్స్ని రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తున్నారు. సో, హంబల్ రిక్వెస్ట్, అలా చేయకండి. చిన్న సినిమాలు, మంచి చిన్న సినిమాలు కూడా మీరు దెబ్బతీస్తున్నారు. ఈ మూవీ థియేటర్లో మంచిగా రన్ అయి ఉంటే ప్రొడ్యూసర్ గారికి ఆఫ్ బడ్జెట్ అయినా రికవరీ అయ్యేది. అండ్ ప్రొడ్యూసర్ గారు క్లైమాక్స్ నచ్చక మళ్ళీ రీషూట్ చేశామని ఇంటర్వ్యూలో చెప్పారు. సో, ఓవరాల్గా ఫినిషింగ్, క్లైమాక్స్ బాగా చేశారు. నాకైతే చాలా భయం పట్టుకుంది ఇంటర్వెల్ తర్వాత ఫినిషింగ్ ఎలా చేస్తారని. సో, ఫైనల్గా బాగా చేశారు. సో, నేను ఈ మూవీకి 5 స్టార్లో 3.7 స్టార్ ఇస్తున్నానండి. 1 టైం వాచబుల్, మీకు ఎక్కడ బోర్ కొట్టదు. సో, మీరు ఫ్రీ టైంలో ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. అండ్ ఈ 3 మూవీస్లో 1, 2, 3 ఆర్డర్ వైజ్ ఎవరికి ఇస్తానే అని నన్ను అడిగితే 1 చౌర్యపాఠంకి ఇస్తాను, 2 జిమ్ఖానాకి ఇస్తాను, 3 సరంగపాణి జాతకంకి ఇస్తాను. అంతే అండి ఈ వీడియో. నేను ఇచ్చిన రివ్యూ, స్టార్ రేటింగ్ ఎవరైనా హర్ట్ చేస్తే ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై.